లా ఆఫ్ కాంట్రాక్ట్‌లో ఇంకో చాప్టర్ అండ్ ఇంకో అంశం మనం అర్థం చేసుకుందాం. ఈరోజు నేను డిస్కస్ చేసేది ఏంటి అంటే కమ్యూనికేషన్ అండ్ రివోకేషన్ ఆఫ్ ఆఫర్. సో, ఒక ఆఫర్‌లో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, రివోకేషన్ ఎలా ఉంటుంది అన్నది ఒక ఆఫర్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వెన్ కమ్యూనికేషన్ కంప్లీట్స్ అన్ ఆఫర్, ఇది సెక్షన్ 4 లా ఆఫ్ కాంట్రాక్ట్‌లో ఉంటుంది. ఐయామ్ సారీ, నాకు కొంచెం కోల్డ్, సో నేను హెల్ప్ఫుల్గానే చెప్తాను అనుకుంటా. ద కమ్యూనికేషన్ ఆఫ్ ఎ ప్రపోజల్ ఈజ్ కంప్లీట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద పర్సన్ టు హూమ్ ఇట్ ఈస్ మేడ్. సో, ఒక పర్సన్కి కమ్యూనికేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? నేను ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను, ఇలా చేసుకుందాం అని ఒక ఆఫర్ క్లియర్గా చెప్పినాక ఒక కమ్యూనికేషన్ అన్నది కంప్లీట్ అవుతుంది. ద కమ్యూనికేషన్ ఆఫ్ ప్రపోజల్ ఈజ్ కంప్లీట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద పర్సన్. తనకు అర్థమైనాక అవుతుంది. ఏదైతే చెప్పాము. ఇల్లుస్ట్రేషన్: A proposes by letter to sell a house to B by certain price. The communication of the proposal is complete when B receives the letter. ఇప్పుడు A Bకి ఇంత అమౌంట్కి ఇల్లు అమ్ముతానని చెప్పి ఒక లెటర్ రాశాడు. లెటర్ రాసినంత మాత్రాన చెప్పేసినట్టు కాదు. ఆ లెటర్ తనకెళ్ళి ఆ లెటర్ తను చదివాక కమ్యూనికేషన్ కంప్లీట్ అయినట్టు. రివోకేషన్ ఆఫ్ ప్రపోజల్: ఏ అయితే ఆఫర్ నేను ఇస్తున్నానో దాన్ని వెనక్కి తీసేసుకోవడం ఎలా? సెక్షన్ 5లో ఉంటుంది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో. ఎ ప్రపోజల్ మే బీ రివోక్డ్ ఎట్ ద టైమ్ బిఫోర్ ద కమ్యూనికేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ ఈజ్ కంప్లీట్ ఎగెన్స్ట్ ద ప్రపోజల్ బట్ నాట్ ఆఫ్టర్వర్డ్స్. అసలు తన దగ్గరికి వెళ్ళకముందు, ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపులే తీసుకుంటే, ఇన్స్టెంట్ ఆ లెటర్ తన పోస్ట్లో ఉన్నప్పుడే లేదా తన దగ్గరికి వెళ్ళే ముందే నో అనే వర్డ్ కూడా ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి దానికన్నా. అప్పుడు కమ్యూనికేషన్ అన్నది రివోకేషన్ ఆఫ్ ప్రపోజల్ అన్నది కూడా జరిగిపోయినట్టే. A proposal may be revoked at any time before the communication of its acceptance. యాక్సెప్ట్ చేయకముందు, కమ్యూనికేషన్ అవ్వకముందు ఆపేసవచ్చు. ఈజ్ కంప్లీట్ ఎగ్నెస్ట్ ద ప్రపోజల్ బట్ నాట్ ఆఫ్టర్వర్డ్స్. తర్వాత అయితే కాదు. ఫస్ట్ ఎగ్జాంపుల్లో తీసుకుంటే వాడు వద్దు అని ప్రామిస్ చేసినా అయిపోతుంది. సో రివోకేషన్ ఆఫ్ హౌ ఇట్స్ మేడ్, ఎలా అవుతుంది రివోకేషన్ అనేది సెక్షన్ 6లో ఉంది. సరే, బై కమ్యూనికేషన్ ఆఫ్ నోటీస్ ఆఫ్ రివోకేషన్. ఒక లెటర్ రాస్తాను, నేను పంపించాను మొన్న, నాకు ఇది వద్దు, నాకు ఇలా కాదు, ఈ ఆఫర్ నాకు యాక్సెప్టెన్స్ కాదు, ఇది ఒక మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. బై లాస్ట్ ఆఫ్ టైం, రీజనబుల్ టైంలో. ఇప్పుడు నేను ఈ పీరియడ్ దాకే ఆఫర్ ఉంది, అక్కడ దాకే ఉంటుంది, ఆ టైం అయిపోయినాక మళ్ళీ ఇంకో ఆఫర్ రాదు. బై ఫెయిల్యూర్ టు యాక్సెప్ట్ ద కండిషన్ ప్రెసిడెంట్. ఇప్పుడు నాకు ఇలా చేస్తే ఇలా చేస్తాను అని చెప్తే నేను ఆ కండిషన్ నేను చేయను అంటే ఆ ఆఫర్ అక్కడితో కొట్టివేస్తున్నట్టే. డెత్ ఆర్ ఇన్సానిటీ ఆఫ్ ది ప్రపోజల్. వాడు పిచ్చోడు అయిపోయినా చచ్చిపోయినా కూడా ఆ ఆఫర్ పనికిరాదు. కౌంటర్ ఆఫర్ రివోకేషన్ ఇక్కడ జరుగుతుంది. నాకు ఒక కార్ ఇచ్చాడు ఒకరు, ఎవరైనా ఒక 5 లక్షలకి అమ్ముతానంటే, లేదు నేను 4 లక్షలకి అమ్ముతానంటే తీసుకుంటాను. ఆయనకి 4 లక్షలకి ఓకే కాదనుకోండి, అక్కడితో అది క్లోజ్ అయిపోయినట్టే. బై నాట్ యాక్సెప్టింగ్ ది ఆఫర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద ఆఫరర్. ఆఫరర్ చెప్పినట్టు కాకుండా నీకు నచ్చినట్టు నువ్వు అనుకుంటే ఇట్స్ నాట్ అన్ ఆఫర్ కమ్యూనికేషన్, అది తప్పుగా అవుతుంది అన్నమాట. అసలు అది కాంట్రాక్టే కాదు. రిజెక్షన్ ఆఫ్ ఆఫర్: నీకు ఇంత బిల్డింగ్ ఇలా అమ్ముదాం అనుకుంటున్నాను, నీకు ఇలా చేద్దాం అనుకుంటున్నావు, నువ్వేమంటావు అంటే నాకు అసలు ఆఫరే వద్దు, సో నేను కంప్లీట్గా డినై చేశాను, నాకు ఈ ఆఫర్ వద్దు అని. లా ఆఫ్ చేంజ్: ఇప్పుడు నేను పర్టికులర్ భూమిని కొన్నాను, ఒక లీజ్ ల్యాండ్ని కొన్నాను, లీజ్ ల్యాండ్ కొనడం వల్ల కూడదు కదా. సో అలా మాట లాలో చేంజెస్ ఉన్నప్పుడు లా ప్రకారంగా వెళ్ళి మనం ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు మనం ఏది చేయడానికి అవ్వదు. థ్యాంక్ యూ.